దేవుడు ఏ ఏమై ఉన్నాను అన్నాడంటే యేసు ప్రభు, నేను ఆత్మై ఉన్నాను అన్నాడు ప్రభు. గనుక నన్ను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని ప్రభు చెప్పాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. ఈ ఆత్మ కల్మషం లేనిది, శుద్ధీకరమైనది, చాలా పవిత్రమైనది. కాబట్టి నన్ను ఆరాధించిన వాళ్ళు కూడాను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. కేవలంగా దేవుడు శరీరధరే మన మధ్యకి వచ్చాడు. కేవలంగా తాత్కాలికమే, అది ఎప్పుడూ కాదు. శరీరంతో ఉన్నది కొంతకాలమే. నేను ఒక కాలం వచ్చినప్పుడు నేను కనిపించను అని ప్రభువు చెప్పాడు. ఎందుకంటే ఆయన కేవలంగా ఆత్మయ్య ఉన్నాడు. శరీరంతో ఎందుకు వచ్చాడంటే ప్రజలు కూడాను దేవుడికే తెలియాలి కదా. ఆయన శరీరంతో ఉంటే ఆయనకే మన కష్టాలు తెలుస్తాయి అని చాలామంది అనుకుంటారు. అందుకోసమే శరీరధారి అయి మన మధ్యకు యేసు ప్రభు వచ్చాడు. యోహాను సువార్తలో ఉంది కదా, శరీరధారి అయి మన మధ్యకు వచ్చును అని. ఈ శరీరం ధరించుకుంటూ ఆయన వచ్చారు. ఎందుకంటే మనం కొన్నిసార్లు ప్యాకేజెస్ చూస్తాం, లోనున్నది చూడం, ఆత్మని చూడం. ఎందుకంటే పవర్ అయినది ఆత్మే. ఒక కోడిగుడ్డు ఉందనుకోండి, లోన బయట నుండి తొక్క తెల్లగా ఉంటుంది, కానీ ఆ టెంకి శాశ్వతము కాదు. చాలామంది అలాగే అనుకుంటారు. ఎలాగ గుడ్డు జారిందంటే వెంటనే పగిలిపోతుంది. పగిలిపోయి ఏమొస్తుందంటే అందులో ఉంచి ఒక జీవమైన ఉంటుంది. అంటే కోడి దగ్గర కోడిగుడ్డు పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్ల తయారైనప్పుడు పిల్ల పొడుచుకుంటూ ఆ మీద ప్యాకేజీ ఓడపెట్టుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు పిల్లే స్టాండర్డ్గా కోడి పిల్ల ఉంటుంది తప్ప ఆ తొక్కలు మాత్రం ఉండవు. పట్టుకెళ్ళి ఆ తొక్కలు తుక్కులో పడేస్తాం, అది వేస్ట్లో. అప్పుడు మనకు కనిపించేది జీవం గల కోడి పిల్లే. అలాగే దేవుడు కూడా ఈ ప్యాకేజీ ధరించుకుంటూ ఆయన వచ్చారు ప్రభువు. అందుకే ఆయన సమాధి చేసినప్పుడు కూడాను, ఆ సమాధి చేసినప్పుడు పెద్ద పెద్ద బండలు పెట్టారు ఆయన ఎలాగ వస్తాడని. అలాగే సిలువేసినప్పుడు కూడాను చాలామంది తక్కువ అంచనా వేశారు, ఈయన ఎలాగా మళ్ళీ బ్రతకగలడు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా విషం పెట్టారు కూడా. ఈయన చనిపోయాడు అంతే హాహా నవ్వారు. ఎన్నో రకాలుగా దూషించారు. అయినప్పుడు కూడా ఆయన ప్రభు ఎప్పుడు కూడాను ప్రభు కొన్నిసార్లు ఆయన బ్రతుకున్నప్పుడు కూడా కొన్ని దేవాలయంలో శిష్యులు తెలిసినప్పుడు, ఇదిగో ఈ దేవాలయం పడగొట్టి 3 దినములో కట్టబడుతుంది అన్నాడు. కొంతమంది యూదులు, కొంతమంది శిష్యులు వాళ్ళు నవ్వారు, ఇది నిజమా, ఇలాంటి విన్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇది నమ్మలేదు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎంతమంది చాలామంది రోడ్ల మీద తిరిగి తొట్టి గ్యాంగ్ ఉంటారు కదా, అలాగే ఈయన ఏదో అనేస్తానని అనుకున్నారు. కానీ ఆయన నిజమే చెప్పారు ఆ మాటని. ఆ దేవాలయంను ఒక దినమున ఇది పడగొట్టి ఇది మళ్ళీ కట్టబడుతుంది అనేసి, లేవబడుతుంది అనేసి ప్రభు. ఇది కొట్టబడి వస్తుందని చెప్పేసి ఒక దినమున ఈ దేవాలయం ఉండదు అనేసాడు. రాయి మీద రాయనను ఉండదు అని ప్రభువు చెప్పాడు. అంటే దేహం అనే దేవాలయం గురించి ఆయన చెప్పాడు. ఆయన శరీరంతో ఆయన దేవాలయం ఆయన శరీరమే. అది సమాధి చేయబడి 3వ దినం ఆయన లెగుస్తామనే విషయంతో ఆయన చెప్పారు. అప్పుడు ఆ శరీరాన్ని అక్కడ సమాధి చేసినప్పుడు కూడాను 3వ దినం ఆయన లేచినప్పుడు వీళ్ళందరూ కత్తులతో బల్లెలతో పొడిచి ఎన్నెన్నో చేశారు. కానీ ప్రభు ఆయన అక్కడ లేవవలసి ఉన్నది. ప్రపంచంలో ఎవరో కూడా సమాధి నుంచి లేచిన వారు ఎంతవరకు లేరు. చాలామంది నేను లెగుస్తాను కప్పెట్టి అని నేను పడుకుంటున్న తినగానే చాలామంది ప్రయత్నం చేశారు. అలాగే కుళ్ళు కొంపు కొట్టిపోయారు, ఎవరు కూడా లేగలేదు. లెగిసి ఎవరు కూడా దేవుడిని లెగిసి ప్రభువు ఇంకెవడైనా లెగిసినట్టు అబద్ధమాడి రూపొందించారు చాలామంది. 3వ రోజు లేచాం, 3 రోజులు సమాధిలో ఉన్నానని గారిడి పోలేరు అంటే వాళ్ళు అందరూ. ఎంతోమంది కుళ్ళిపోయి చచ్చారు కూడా. అయితే ఇక్కడ ప్రభువు 3వ రోజు లెగిసిందే కాకుండా సమాధి పెట్టే బంధించని చేసినప్పుడు కూడా సమాధి నుంచి ఆయన నిజంగా లేచి ఉన్నాడు. వెంటనే పెందులు కాడ మగ్ధలేని మరియా వాళ్ళు చూశారు. చూడగానే బట్టలతో అక్కడ బట్టలు పడి ఉన్నాయి, అందులో ఏమి లేదు, ఆయన దేహం లేదు. అంటే ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మని ఎవరు కూడా బంధించలేరు, అది బయటికి రావాల్సిందే.
అది దేవుని ఆత్మ తప్పనిసరి. అలాగే మనం కూడా లెగుస్తామని ప్రభు చెప్పాడు. వెంటనే చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది. వెంటనే అది పెందులకాడే ఆయన చూడడానికి వెళ్ళగానే అక్కడ లేదు. అక్కడ దేవదూతలు వచ్చి మగ్ధులే మరి వాళ్ళకి కొంతమందికి చెప్పాడు, ప్రభు లేచి ఉన్నాడని దూతలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఆత్మలే. ఈయన ఆత్మ, దైవాత్మ, ఈయనకి మరణం లేదు. కాబట్టి వెంటనే ఈ మగ్ధులేని మరి వెనక బ్యాక్ నుండి చూసి అదిగో ప్రభు లేచి ఉన్నాడని వెంటనే పేదరికి వీళ్ళకి అందరికీ చెప్పేశారు. అప్పుడు గుంపులుగా పరిగెత్తి ప్రభు లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్లే. కానీ అప్పుడు నమ్మారు. ఈ దేవాలయం పడగొట్టి 3వ దినమున ఇది లేపబడును అన్నాడు. రాయి మీద రాయను, ఇది ఒక రోజున ఉండదు, పడగొట్టబడుతుంది అనేసాడు. అది నిజంగా దేవాలయం పడగొట్టేతను యూదులందరూ దాని మీద బతుకుతారు కాబట్టి ఆగ్రహం చెందారు. అంటే కోపమించారు. ఇది ఏంటి ఇలాగంటండి అని, దైవ దోషణ చేస్తాండి అని వాళ్ళకి నచ్చగా ఆయన్ని సిలివేసి ఇవేవి అర్థం కాదు దానికి. కానీ ఆయన చెప్పింది ఏంటి, సమాధి నుంచి లెగుస్తామనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అసలుకి ఈ రూపం అనేది దేవుడి రూపానికి ఇవి ఇవ్వలే. ఈ శరీరానికి గోధుమ కింద భూమిలో నాటినప్పుడు అది కుళ్ళితే కానీ దానిలోంచి జీవం రాదు అన్నాడు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీరానికి కూడా ఆయన స్టాండర్డ్ అని ఇవ్వలేదు, ఒక ఆత్మకే స్టాండర్డ్. ఇప్పుడు భూమిలోనూ మనం ఏదైనా గోధుమ గింజ కానీ, ఒక కొబ్బరి బండ కానీ, కొబ్బరి కాయలు కానీ, మామిడి టెంకులు కానీ వేసేటప్పుడు అది కుళ్ళినప్పుడే నీటిలో మట్టిలో అందులో నుంచి మధ్యలో ఒక జీవం వస్తుంది. అదే మామిడి చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ అవుతుంది. అలాగే ప్రభువు కూడా శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి సమాధి నుంచి లేచినప్పుడే ఆయన భయంగా మారినప్పుడే జనాలు నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకున్నారు. అందుకే ప్రపంచంలో ఎవరైనా చచ్చిపోయినా ఇది కీడురా వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టకూడదురా అని స్నానాలు చేస్తారు. ఎందుకంటే ఇది మామూలు మనుషులు కనుక, వాళ్ళు సాతాన సంబంధ మనుషులని వాళ్ళకి తెలుసు. ఆ కీడు వచ్చేది మనం కూడా చేస్తాము అని తెలుసు వాళ్ళకి అని సెంటిమెంట్లతో భయపడి ఉంటారు మనుషులు చనిపోతే. కానీ ప్రభువు చనిపోయినప్పుడు మాత్రం అందరూ సంతోషంగా ప్రభువు లెగుస్తారని ఎదురు చూశారు. అదే ఆయన చనిపోయినప్పుడు ఏమన్నారు తెలిసింది, ఆయన చనిపోయింది గుడ్ ఫ్రైడే చేశారు. అంటే మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఆయన లేచి మన కోసం లేచి ఉన్నాడు, ఆనందం సంతోషపడ్డారు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయనకి మరణం లేదు కాబట్టి సంతోషించారు. అదే వేరే వాళ్ళు అయితే మాత్రం కీడు ఎన్నో రకాలు అంటారు. దేవునికి ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఆత్మని ఎవరు కూడా బంధించలేరు. ఎన్ని బండలు పెట్టినా ఏమైనా బంధించరు. ఆయన సమాధి నుంచి లేచేటప్పుడు ఎంతో భూకంపంలో ఎన్నెన్నో పిడుగులు, ఎన్నెన్నో భయంకర భూమి కదిపించింది. అసలు చెప్పాలంటే అయితే విషయం చెప్పాలంటే ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆదియు అంతం ఉన్నవాడు అని ప్రభు చెప్పాడు. అందుకే కొన్నిసార్లు ఏం చెప్తుంటే వాక్యమే మెయిన్, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు వద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపా సంపూర్ణుడై మన మధ్యకి వచ్చును అని ప్రభు చెప్పాడు. అంటే ఈ వాక్యం అనేదే దేవుని మాటలు. అసలు బైబిల్లో ఉన్న మాటలు ప్రవక్తలు మాట్లాడేవి, అలాగే మోషే గారు వాడిని పదాగ్రి తెచ్చిన దేవుడు యెహోవా మాట్లాడినవి. అందుకే ఇది పవిత్రమైనది, ఇది చాలా పరిశుద్ధమైనది. చాలా పరిశుద్ధంగా బైబిల్ ఉంచవలసి వస్తుంది. ఎక్కడైనా సరే దీపస్తంభం మీదనే దీపం ఉంచాలి, అది వెలుగునిచ్చుటికే పైన ఉండాలి కానీ కిందన ఉండకూడదు అని ప్రభువు చెప్పాడు. అలాగే ఇది కొన్నిసార్లు ఉంటాయి, కొండ మీద కట్టబడిన ఇల్లు ఎవరికి మరుగు ఉండదు, అందరికీ వెలుగుని ఇస్తుంది, కనబడుతూనే ఉంటుంది అంటారు. అలాగే ప్రభు అందరికన్నా పైన ఉన్నవాడు గొప్ప దేవుడు కాబట్టి అది మరుగే లేదు, పబ్లిక్గా ఆయన చేశాడు. ఎందుకంటే పబ్లిక్ జనాలు అందరూ తెలుసుకోవాలని ఆయన ప్రభు మనకి తెలియపరిచారు. మరి యేసు ప్రభు వారు ఏంటంటే ఆయన్ను సమాధి నుంచి లేకడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఏంటంటే ఇక్కడ వాక్యం గురించి నేను చెప్పాను. ఇప్పుడు అది ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడే వద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండడు. ఇది ఏంటంటే దేవుడు వాక్యమే అన్నాడు. మరి ఆదిలో భూమి ఆకాశం సృష్టించినప్పుడు కూడా ఈ భూమి ఆకాశంలో నిన్ను ఇదిగో వెలుగు కమ్మును గాక, చీకటి కమ్మును గాక అని చెప్పి, కలుగును గాక అని చెప్పి, అయితే వెలుగు గురుండి ఒక విషయం చెప్పాడు ప్రభు స్పెషల్గా, ఈ వెలుగు మంచిది అని పలికాడు. కాబట్టి వెలుగు వైపు ఇప్పుడు వాస్తువు ఇల్లులు కట్టినా ఏది కట్టినా ఈ దేవుడైన వెలుగు, దేవుడు చెప్పాడు వెలుగు మంచిదని. కాబట్టి
వెలుగు మంచిది, చీకటి పాపాలు చేసింది, ఈ దొంగలించేది, అబద్ధం పనులు చేసేవి, విసరించేవారు అందరూ రాత్రినే కదా. కాబట్టి రాత్రి మంచిది కాదని ప్రభువు చెప్పాడు. అయితే సృష్టించాడు. అయితే ఇందులో వెలుగు మాత్రం మంచిది అని పలికాడు. ఎందుకంటే ఆ వెలుగు దేవునికి సంబంధి. వెలుగులో మనిషి తప్పు చేయడానికి భయపడతాడు. ఎందుకంటే వెలుగు అందరూ చూస్తారు కనుక. ప్రభువు ఏంటంటే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మంచిదని పలికాడు. అందువల్లనే కదా చాలామంది వాస్తువు మంచిదని వెలుగు తూర్పు వైపే ఈశాన్యం మూల ఆగ్నేయమూలకి ఈశాన్యమూలకి మధ్యలో నుయ్యి పెడతారు. అదే తూర్పు సైడ్న ఖాళీ ప్లేస్లు ఉంచుతారు. తూర్పు సైడు కిటికీలు ఉంచుతారు. గుమ్మాలు కూడాను తూర్పు సైడ్నే ఉంచుతారు. కాబట్టి ఎందుకంటే ఉంచుతారంటే ఆ వెలుతురు ఇంట్లో పడినప్పుడు ఆ వెలుగు రావడం మంచిదని అందరూ గ్రహించారు. అది బైబిల్ నుంచి వచ్చింది. అలాగే దేవుని ఆలయాలు ముఖ్యంగా కట్టాలంటే దేవుడు తూర్పు వైపు కట్టమని చెప్పి దేవునికి స్తోత్రం.